విషయాలు నన్ను పక్కకి తోసేసినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న క్వశ్చన్లు తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది, ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ పడుతుంది, చిన్న చిన్న ప్రాణాలకు ఎఫెక్ట్ పడుతుంది. వాడు వచ్చేసి చెప్పొద్దు అంటే అది అక్కడ ఆగిపోతుందిగా. నేను ఆగిపోతే ఇంకొకటి చెప్పడం మానేస్తాడుగా. సో చిన్న చిన్న యూట్యూబ్స్, చిన్న చిన్న ట్రోలర్స్, వాళ్ళకి వచ్చే చిన్న చిన్న క్షణిక ఆవేశాల వల్ల, చిన్న చిన్న ఆనందాల వల్ల మిగతా వాళ్ళు నాశనం అయిపోతున్నారు. అది మన దాకా వస్తే కానీ తెలియదు. సో సినిమాలాగే చూద్దాం. నిజంగా పుష్ప 2 అనే మూవీ, అందులో క్యారెక్టర్ని చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ని పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ అంత పెద్ద విషయం అయిందనమాట. అక్కడ జరిగింది లీగల్ గా ఎంతవరకు వెళ్ళాలి, అక్కడ ఏం జరిగింది అనేది, పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అనేది మనకు తెలుసు. కానీ ఇంకా పర్సనల్ గా తీసుకుంటున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అక్కడ లీగల్ గా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. అక్కడ ఏ టైంలో ఏం జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ మనకి వీడియోలో, అంటే సీసీ ఫుటేజ్ ద్వారా మనకి తెలిసింది. సో అక్కడ చిన్న చిన్న మెలుకులు అనేది మనం చూస్తున్నాం కదా. అంటే టెక్నాలజీ వచ్చేసింది. కానీ ఏంటంటే సినిమాలో చూడకుండా క్యారెక్టర్లు పర్సనల్ గా తీసుకుంటున్నారు. గతంలో ఒకసారి మగధీర సినిమా వస్తే అందులో ఒక విలన్ అది వేసి చంపేస్తాడు. ఎవరిని? అడ్వకేట్లు ధర్నా చేశారు. RRR సినిమాకి ఆ క్యాప్ ఏదైతే పెట్టుకుంటున్నారో దాని మీద కేసులు వేశారు. సో అక్కడ మనకి సినిమా వేసే ముందు ఈ పాత్రలు ఇవన్నీ కూడా కేవలం కల్పితం అని వేస్తారు. మరి ఎందుకు పర్సనల్ గా తీసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. సో ఏంటంటే సినిమా వల్ల ప్రాణాలు పోతున్నాయి, అదొక్కటే మెయిన్. అసలు అది జరగకూడదు. సో ట్రోల్స్ వల్ల ఇలాగ తెలిసి తెలియని మాటల వల్ల మనస్పర్ధలు వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదో ఒక ముక్క కట్ చేసినా కూడా నేను బ్యాట్ అవుతా. ఒక చిన్న మాట అది ఉల్టా అవుతుంది. అక్కడ మంచి చూడట్లే, చెడే చూస్తున్నారు అనమాట. ఒక్క ఫోన్ వల్ల జీవితం నాశనం అయిపోతుంది. అదొకటే నేను చెప్తున్నా. వీళ్ళు అధికారులు మన మైండ్ లెస్ తప్పితే మన దాన్ని ఏమంటారా షిప్నే మళ్ళీ ఈయన షిప్ చేయడు. అదే కాబడి అయినా ఏంటో వాళ్ళు జగన్ వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? వీళ్ళు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని పుణ్యాన్ని తిట్టారు, ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎట్టా చేస్తే వీళ్ళు ఓడిపోతారు. అంతమించి ఏముండదు. ఇది ఆంధ్రాలో ఎట్లా జరుగుతుందంటే అన్న, మీరు మమ్మల్ని తిట్టారు, మేము మిమ్మల్ని తిట్టాం, అంతే తప్పితే జనం ఏదో వచ్చి మీకు కోటేశారు. వాళ్ళు సన్నాసులు కాబట్టి వీళ్ళు కోటేశారు. పాపం అండి, బురదలో నడుచుకుంటూ పోయి రోడ్డు వేయించాడు. మళ్ళీ దాన్ని ఎట్లా చూడొచ్చన్న మనం? మరి నా పని అదే కన్నా, ఓటేసినందుకు రోడ్లే కదా వేయాల్సింది. మన డబ్బులతో మనకే రోడ్లు వేస్తున్నారన్న. వాళ్ళ డబ్బులతో ఇట్లా మనం ప్రతి బండి మీద 20% ట్యాక్స్ కడుతున్నాం, 30% కారు మీద కడుతున్నాం. అవన్నీ మన డబ్బులే. మన వాళ్ళ పని అదే. బురద ఎందుకు అయింది? అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళు చేశారు, 5 ఏళ్ళు వీళ్ళు చేశారు, అందువల్ల బురద అయింది. అప్పుడు నేను రోడ్లు ఉంటే అవి బాధ ఉండేది కాదుగా. పాపం ఏంటన్నా, పాపాల పుణ్యాలు ఎవరికి లేవన్నా. పరిస్థితులు అంతే. పాపం ఏంటన్నా అసలు బురదలాగా ఎందుకు నడుస్తాడు? ఆయన డైలాగ్ చెప్పిన వాటి కోసం వెళ్తారు. కానీ ఒక్క వెంకటేష్ తోనే భయంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏడిపించేస్తాడు, అందరూ నవ్విచ్చేస్తాడు, అందరు లాగేసుకుంటాడు. ఈ ఐస్ కి అంత శక్తి ఎక్కువగా కూడా వెంకటేష్ దగ్గర ఉంటది. కాబట్టి ఒక్క వెంకటేష్ కి నేను కొంచెం డౌట్, నాకు కొంచెం భయం వేస్తుంది వెంకటేష్ ది. కాబట్టి ఆల్రెడీ రమణ గోగుల్ గారు పాడిన పాట వైరల్ అయిపోలా, గోదావరి గట్టు మీద. అలాంటి సాంగ్స్ మొత్తం కూడా సినిమా మొత్తం చూస్తుంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్యామిలీ డ్రామా కదా, అదొక్కటే కొంచెం నాకు ఈ గేమ్ చేంజర్ రిలీజ్ ముందే వస్తుంది ఏంట్రా బాబు అని కొంచెం టెన్షన్ ఉంది. ఏదేమైనప్పటికీ శంకర్ మట్టికి తలుచుకున్నాడంటే అన్నిటిని కూడా పడుకోబెట్టేస్తాడు. అది మట్టికి మనకు తెలిసిందే. నాకు తెలిసి ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించేసింది ఇంకా ఈసారి సంక్రాంతి అని, శంకర్దే ఈ సంక్రాంతి అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, ఫైనల్ గా మీరే మూవీ కోసం వెయిట్ చేస్తారు? కాదు, మీరు ఎలా ఇరికిస్తారంటే ఎవరు, నేనైతే ఖచ్చితంగా యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ చరణ్ గురించి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీని ఇప్పుడు లేపే వ్యక్తులు కాబట్టి. ఆల్రెడీ లేపి ఉన్నారు ఇలా. ఎవరో బాలయ్య గారు, వెంకటేష్ గారు ఒక స్థాయి తీసుకొచ్చారా లేదా? వాళ్ళు ఇంకా చాలు, ఇంకా యంగర్స్ పైకి తీసుకెళ్లేదు. అవునా? ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఉన్నాడు. మొత్తం గ్లోబ్ అంతా కూడా ఆయన ఇంకా చూడాలంటే ఇండస్ట్రీ అంతా కూడా మన ఇండస్ట్రీని బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏళ్ళ వల్ల అవుద్ది, యూత్ వల్ల అవుద్ది. కాబట్టి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి నేను ముందుంటా. నేను కూడా ఒక యూత్ లాగా. బాలయ్య బాబు యూతే కదా? ఊరుకో బ్రో.
బాలయ్య యూత్. బాబు గారు youth ఏ కదా. ఓకే ఓకే యూత్ యూత్. చూస్తే నీకు youth లాగా కనిపించదు. అవును అది దబిడి దిబిడి కదా, దబిడి దిబిడి మామూలుగా లేదు నిజంగా. స్టెప్ మామూలుగా లేదు బ్రో. అక్కడ పట్టుకొని అబ్బా స్టెప్ ఈ వయసులో ఏంటి బ్రో ఇది, మరి శేఖర్ మాస్టర్ నాటియా. ఓకే అన్న. సూపర్ బ్రో సూపర్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ శంకర్ మార్క్ అయితే కాదు, ఇది వరకు తీసిన శంకర్ సినిమాల కంటే చాలా బెటర్. బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ కాదు శంకర్ కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలిం తో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది. మూవీ అంతా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ చాలా ఫ్లాట్ గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్ గా మనకి హీరోని డామినేట్ చాలా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్ఎస్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమన్నా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్ఎస్ సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ ఇస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. కొద్దిగా ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండియర్ గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్ గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్. అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్ గా తీశారు. అవి విజువల్ గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్ లో మనకు తెలిసింది, ఫస్ట్ రిలీజ్ అయ్యాక తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉంది అంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లూప్ లో వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్ గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పటికి చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పాలంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న ఇది డిఫరెంట్. ఇది వినయ విధేయ రామ అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్. ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ మార్క్ సీజ్ ద షిప్ అలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవన్నా ఉంటా, నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. లేదా ఎక్కడ ఉందన్న లారీ అన్నాడా అన్న? షిప్ తీసి లారీకి పెడతా అంతే మరి, అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన. డిట్టో డైలాగ్ దించి నా అనలేదు. కొన్ని అంతా అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదన్న, అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు. సో నాకు అది అనిపించదు. హైప్ లో లేవులే, డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాం అన్న, హైప్ లో లేవు. ఓకేలే. అది ఎట్లుందని అంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారి యాక్టింగ్ హైలైట్. ప్రతి ఒక్కరు ఇదే నన్ను అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రామ్ చరణ్ బాగా చేసే సాంగ్స్ బాగున్నాయి. అంజలి గారి గురించి ఎవరు, అంజలి గారు చాలా బాగా చేశారు. ఉండే స్క్రీన్ టైం కొంచెమైనా కొంచెం చాలా, ఇంకా ఎక్కువ చెప్పను నేను, స్పాయిలర్ అయిపోతుంది. కానీ అంజలి గారు కానీ రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ క్యామెరా అంటే ఇంక ఎవ్రీథింగ్ చాలా అంటే పార్ట్గా చూస్తే బాగా అనిపిస్తుంది అన్న. కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ. బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ అయిందంటే అలా సింపుల్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోవడం. సో అది దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను 2 ఇస్తాను. సామరస్యంగానే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఓటునే ఆయుధంగా వాడుకుంటారు. వాళ్ళకు సమయం వచ్చినప్పుడే ఓటుతోటే బుద్ధి చెప్తారండి. అంటే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే అది రైతులకి బాగా మంచి చేస్తుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా గమనించారు మీరు? 100% అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 420 హామీలు అవి ఏ మూలకు కూడా సరిపోకుండా పెట్టారు. ఏదంటే వీళ్ళ 420 హామీలు చిల్లర హామీలు అండి. ఒకటి 300 400 కరెంట్ బిల్ ఇస్తారు, మహిళలకు ఒక 1000 రూపాయలు బస్ పాస్ ఇస్తున్నారు, ఇంకో 1000 రూపాయల సిలిండర్ ఇస్తున్నారు. ఈ 1000 2000 ఈ 3000 కాదండి రైతులు అడిగేది. వీళ్ళు కొత్తగా ఏం చెప్పారు, కేసీఆర్ బర్రెలు ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తున్నాడు, ఇవి కాదు మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము అది చేస్తాము. వీళ్ళు కొత్తగా మేము ఉన్న హైకోర్టును వదిలేసి ప్రజలకు కావాల్సిన అవసరాలను వదిలేసి ఈరోజు కొత్తగా హైకోర్టు కడతాము, మేము ఇంకో కోర్టు కడతాము, మేము లేకుంటే ఇది చేస్తాము. ఇవి ఆల్రెడీ ఉన్నాయి వదిలేసి, వాళ్ళు చేస్తున్న వాగ్దానాలు వదిలేసి ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు. హైడ్రా పేరుతో గానీ అనేక రకరకాల, ఇప్పుడు ఆటో కార్మికులకు ఇస్తా అన్నారు, నిరుద్యోగ కార్మికులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అదే విధంగా చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ గానీ 10th గానీ డిగ్రీ ఉన్న విద్యార్థులకు 1,00,000 వరకు పీజీ చదువుకున్న విద్యార్థులకు 1,00,000 వరకు ఇస్తా అన్నారు. వాళ్ళ ఆరోగ్య గ్యారంటీ విద్యా కానుకలు అవే కదా ఉన్నాయి, అవి విద్యార్థులను వదిలేశారు. అదే విధంగా నెక్స్ట్ మంత్ నుంచి కూడా సన్న బియ్యం ఇస్తారు, రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇస్తారని చెప్పేసి అది కూడా ఏమైనా ఇస్తారంటారా ఇయ్యరంటారా? ఒకటండి, వాళ్ళు ఇవ్వరని మనకు పూర్తిగా తెలుసు. ఎందుకనంటే గతంలో దొడ్డు రైస్ వండితే కేంద్రం కొనకుంటే వీళ్ళు ఒక్క మాట కూడా మెదపలేదండి. దొడ్డు రైస్ కొనకుంటే
వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, బీఆర్ఎస్ కొనాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, దొడ్డు రైస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, దొడ్డు రైస్ బండియద్దు, ఇప్పుడు సన్న రైసే బండియాలని మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెడుతున్నారు. దానికి కూడా ఆ బోనస్ కూడా సన్న రైస్ కే అంటున్నారు. సో మరి సంక్రాంతి పండుగ దగ్గర పడ్డది. మరి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, అదే విధంగా గేమ్ చేంజర్. ఇప్పుడు సంక్రాంతి విన్నర్ కలెక్షన్ పరంగా చూసుకుంటే 100% అది ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే గేమ్ చేంజర్ కి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. కానీ ప్రాఫిట్స్ అనేది ఎంత ఎక్కువ వస్తుంది అనేది అది సంక్రాంతి విన్నర్ గా డిసైడ్ అవుతుందండి. మ్యాక్సిమం ఇప్పుడు గేమ్ చేంజరే సంక్రాంతి విన్ అయ్యే అవకాశం ఉంది. బజ్ పరంగా చూసుకున్నా సరే ఒక గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఎక్కడ లేని బజ్ అంతా క్రియేట్ అయిపోయింది. ఒక డాక్ మహారాజ్ మాత్రం అనుకున్నంత బజ్ రాలేదనిపిస్తుంది. మరి దీని మీద మేకర్స్ కూడా ఇప్పుడు బాలకృష్ణ ఎలాగో పట్టించుకోడు, సినిమా తీసాము వదిలేసాము అన్నట్టు ఉంటాడు. దీని మేకర్స్ వీళ్ళంతా నిర్మాతలు కానీ దీని డాక్ మహారాజును కూడా పబ్లిసిటీ మంచిగా చేసి బజ్ క్రియేట్ చేసి 2 సినిమాలకు పోటీగా దీనికి కూడా పబ్లిసిటీ చేసి 3 సినిమాలు కూడా దాంతో పాటు వీటికి కూడా బజ్ వచ్చి ఇది కూడా మంచిగా ఆడేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. ఆంధ్రాలో టికెట్ల హైక్ కానీ బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? దిల్ రాజు అడుగుతా అంటున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అండి, 100%. ఇప్పుడు మొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే టికెట్ రేట్లు పెంచుతా కూడా పెంచుతున్నానని చెప్పి దానికి ఎందుకు పెంచాలా అని పెంచడానికి గల సమర్థించడం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదండి. అంటే మేము పెంచుతున్నాం టికెట్ రేట్లు, ఎందుకు పెంచుతున్నాం అన్నాడు, బడ్జెట్లు పెరుగుతున్నాయి అన్నాడు. బడ్జెట్ అంటే ఏంది, నథింగ్ బట్ మీ రెమ్యూనరేషనే కదా. మీ జీతాలు పెంచుకుంటున్నారు. మీ జీతాలు ఎక్కడి నుంచి పెంచుకుంటున్నారు? ప్రజల జేబులోంచి 150 రూపాయలు కలెక్ట్ చేయాల్సింది 350 కలెక్ట్ చేసి మీ జీతాలు పెంచుకుంటున్నారు. ఇలా పెంచుకొని మీరు 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి ప్రజల నుంచి దోచుకొని టాలీవుడ్ స్టాండర్డ్ పెంచాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీకు ఇంకో రీజన్ ఇంకోటి చెప్పాడు, మేము ఇక్కడ రేట్లు పెంచకపోతే బ్లాక్ లో అమ్ముతారని చెప్పాడు. బ్లాక్ లో అంటే ఇది లీగల్ కదా, బ్లాక్ లో ఇల్లీగల్ అయితే ఇది యాంటీ సోషల్ కదా. అంటే మీరు కంట్రోల్ చేయలేరా? హోమ్ డిపార్ట్మెంట్ మీదే కదా, గవర్నమెంట్ మీదే కదా. మీ చేతిలో ఉన్న గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా మేము ఫెయిల్ అవుతున్నాము అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. నేను ఏదో సినిమాకి మేము బ్లాక్ లో తీసుకొని చూసానన్నారు కదా. అవును. సో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలా చేయడం అంటే ఇండైరెక్ట్ గా అలా చెప్పడం కష్టం అనుకుంటారా? అంటే అది అప్పుడు డిప్యూటీ సీఎం కాదు కదా ఆయన, ఒకప్పుడు ఇట్లా జరిగిందని చెప్పాడు. ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పడం ఏంది, ఇప్పుడు మేము కానీ ఇప్పుడు అమ్మకపోతే టికెట్ రేట్లు ఎక్కువ పెంచకపోతే దీన్ని ఇంకొకరు థర్డ్ పార్టీ వాళ్ళు బ్లాక్ లో అమ్ముతారు, ఎక్కువ రేట్లు పెట్టుకుంటారు, దాని ద్వారా ఇండస్ట్రీకి ఏం రూపాయి రాదు అని చెప్పాడు. ఇండైరెక్ట్ గా దాన్ని చెప్పంటే బ్లాక్ మార్కెట్ కంట్రోల్ మేము చేయలేకపోతున్నామని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అంటే హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతాము అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అది కరెక్ట్ సంకేతం కాదు. మీరు పెంచడానికి గల రీజన్ అయితే కరెక్ట్ రీజన్ అనేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటువంటి రీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని సిల్లీ రీజన్స్, పెంచుకోండి, దీన్ని సమర్థించాడు చూడు, అదైతే నచ్చలేదు. పెంచుకోండి, ప్రజలు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కానీ మీరు పెంచడానికి గల రీజన్ పెట్టి మీరు దీన్ని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డిని అభినందించాల్సి. చూస్తా ఇటు మంచిగా చెప్పకపోతే ఇంక పడుతుంది. బయట కూడా మన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేస్తే వస్తారు. నేను ఒకటి నెగిటివ్ ఏ సినిమా కట్టకూడదు బ్రో, వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు. నేను పోయినా షూట్ కి పోయినా చేసా, ఎంతో కష్టపడి తీస్తారు. మనం ఒక మాటతో సినిమా పోవడం అనేది చాలా బాధాకరము. అట్లాంటి నెగిటివ్ పెట్టకూడదు ఏ సినిమా కానీ సరే. ఇప్పుడు రామ్ చరణ్ అనే సినిమా ఎట్లుంది తెలుసా, మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు. నేను బిగ్ ఫ్యాను, అసలుకి నేను విజయవాడ వెళ్ళి చూడాల్సింది నైట్, కానీ ఎందుకు పోలే, ఏముంది పోదాం. ఏ సినిమాని ఈడ చూడాలి ఆడ చూడాలని మా ఫ్రెండ్స్ గారు కంబ్యాక్ సినిమాకి వచ్చి గేమ్ చేంజర్ శంకర్ కి చెప్పొచ్చు బ్రో, చెప్పొచ్చు. ఆయన ఇప్పుడు అట్లాంటి మూవీ తీసినందుకైనా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఓజీకి సీట్లు అంబులెన్స్ ఈయన పక్కన ఉస్మానియా గాంధీలోకి పోతారు. ఎవడైనా సరే పుష్ప రికార్డ్స్ ఫేక్ అని చెప్పలేమన్నా. రికార్డ్స్ బ్రేక్ ఏందన్నా అది పుష్ప 2, అది 2 కి 1 కి కాంపౌండ్ చేసి ఎట్లానా, అది 2 ఏదైనా సరే మరి 2 వస్తుంది.